కన్నీటి ప్రార్థన ఎంత విలువైందో తెలుసా? మనం చూస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయము 2, 3 వచనాల్లో చూస్తే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు హిజ్కియా. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికానో జ్ఞాపకం చేసుకో అయ్యా. ప్రతిదీ నీకు అనుకూలంగా నేను ఎలా జీవించానో దయచేసి జ్ఞాపకం చేసుకోవా అని హిజ్కియా ఆ భయంకరమైన రోగమును బట్టి, ఆ వార్తను బట్టి గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచినప్పుడు దేవాతి దేవుడు కరిగిపోయి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా కష్టాలు తట్టుకోలేకపోతున్నావా? నిందలు భరించలేకపోతున్నావా? గాలివానకు కొట్టబడినట్టు కొట్టబడుతూ ఉన్నావా? దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయమ్మా. ఆ ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. నువ్వు ఎప్పుడైతే కన్నీరు విడుస్తావో దేవుడు నీ కన్నీటిని చూచి నిన్ను దాటి వెళ్ళడు. నీ బాధను చూచి ఆయన దాటి వెళ్ళలేడైనా. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ప్రార్థన చేస్తావో గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు.